మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక మాసంలో యమదీపదానము, గోత్రిరాత్ర వ్రతము ఏ విధంగా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయో, ప్రమాదాలు జరగకుండా ఉంటాయో, దీర్ఘాయుర్దాయం కలుగుతుందో, మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే కార్తీక మాసం బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి రోజు యమదీపాన్ని ఇంట్లో వెలిగించటం ద్వారా, యమదీప దానం ఇవ్వటం ద్వారా సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలు ఉండవు, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగవు, గండాలు అనేవి రావు. మరి యమదీపాన్ని ఎలా వెలిగించాలి, యమదీపదానం ఎలా ఇవ్వాలంటే కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి రోజు స్నానం చేశాక ఇంటి యజమాని గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచాలి. ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ 8 ఒత్తులు కూడా దక్షిణం వైపు చూసేలాగా వెలిగించాలి. దీన్నే యమదీపం అంటారు. ఈ యమదీపాన్ని కార్తీక బహుళ త్రయోదశి రోజు ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించినట్లయితే సంవత్సరం మొత్తం అపమృత్యు దోషాలు ఉండవు, గండాలు ఉండవు, ప్రమాదాలు అనేవి ప్రయాణాల్లో జరగవు. అలాగే యమదీప దానాలు కూడా ఆ రోజు ఇవ్వాలి. కార్తీక బహుళ త్రయోదశి రోజు ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా యమదీప దానాలు ఇవ్వాలి. అంటే ఇంటి యజమాని, ఇంటి యజమానురాలు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది, అందరూ కూడా ఒక్కొక్కళ్ళు కనీసం 4 మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి ఆ 4 మట్టి ప్రమిద దీపాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇంటి యజమాని 4 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి దానం ఇవ్వాలి. యజమానురాలు అలాగే చేయాలి. పిల్లల్లో ప్రతి ఒక్కరూ కూడా 4 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఆ దీపాలు దానం ఇవ్వాలి. వీటిని యమదీప దానాలు అంటారు. ఇవి ఇస్తే సంవత్సరం మొత్తం గండాలు ఉండవు, ప్రమాదాలు ఉండవు. అలాగే కార్తీక బహుళ త్రయోదశికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే గోత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. అంటే కార్తీక మాసం బహుళ పక్షం త్రయోదశి నుంచి వరుసగా 3 రోజుల పాటు రాత్రిపూట గోవును పూజించాలి. దీన్నే గోత్రిరాత్ర వ్రతం అంటారు. రాత్రి సమయంలో బహుళ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజులు కూడా బహుళ పక్షంలో రాత్రిపూట గోవు దగ్గరకు వెళ్ళి గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోవుకి ఏదైనా ఆహారం తినిపించాలి. పచ్చగడ్డి కానీ, అరటిపండు కానీ, ఏదైనా సరే తవుడు కానీ గోవుకు ఆహారం తినిపించి గోవుకు ప్రదక్షిణలు చేయాలి. ఇలా కార్తీక బహుళ త్రయోదశి, కార్తీక బహుళ చతుర్దశి, కార్తీక అమావాస్య ఈ 3 రోజులు కూడా వరుసగా రాత్రిపూట గోవును పూజిస్తే దాన్ని గోత్రిరాత్ర వ్రతం అంటారు. ఈ గోత్రిరాత్ర వ్రతం చేస్తే సంవత్సరం మొత్తం గోమాత అనుగ్రహం ఉంటుంది. దానివల్ల మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి కార్తీక బహుళ త్రయోదశి రోజు యమదీపం వెలిగించండి, యమదీప దానం ఇవ్వండి. అలాగే యమదీపాన్ని వెలిగించిన, యమదీపాలు దానం ఇస్తున్నా యమాయ నమః అనే మంత్రం స్మరించుకుంటూ చేయండి. గోత్రిరాత్ర వ్రతం ఆచరించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక మంది కొన్ని ఫేక్ ఛానల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. మా అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660 9399990660. వ్యక్తిగతంగా కానీ ఫోన్ పరంగా కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి, ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి. ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు, నమ్మి మోసపోవద్దు. అలాగే అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.